హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? సో టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిపులుసు అండి. వంకాయ పచ్చిపులుసు అంటే చాలా మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఈ వంకాయ పచ్చిపులుసుని అయితే నేను చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా అయితే ఎలా చేయాలో నేనైతే వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఈ వంకాయ పచ్చిపులుసులోకి కాంబినేషన్గా నేనైతే పైలట్ గొరకల ఫ్రై అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఒక వీడియో నేను పెట్టేసి ఉన్నాను. సో మళ్ళీ ఒకసారి ఈ పైలట్ గొరకల ఫ్రై అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే మీరు చూసేయండి ఒకసారి. అయితే మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రత్యేకమైన వందనాలండి. సో టుడే రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిపులుసు అండి. వంకాయ పచ్చిపులుసు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్ మెథడ్లో అండి. సో నేనైతే వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. వంకాయలు వచ్చేసి నేను ఒక 1 కేజీ వంకాయలు తీసుకున్నానండి. 1 కేజీ వంకాయల్లోకి పచ్చిమిర్చి వచ్చేసి 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటాలు కూడా 3 టమాటాస్ అయితే తీసేసుకున్నాను. చింతపండు వచ్చేసండి లెమన్, అంటే లెమన్ సైజ్ కూడా కాదండి, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసేసుకున్నానండి. సో దీంట్లోకి మనం కాంబినేషన్గా వచ్చేసి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదండి, పైలట్ గొరకలు అంటారండి వీటిని. పైలట్ గొరకలు ఫ్రై అయితే నేను చేయబోతున్నాను. సో వీటికి ఆల్రెడీ నేను ఉప్పు కారం పట్టించేసి 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసానండి. సో వీటిని కూడా ఎలాగా ఫ్రై చేసుకోవాలో మరోసారి అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను కడాయి పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి నూనె అయితే ఆయిల్ అయితే కొంచెం అంటే కొంచెం వేస్తున్నానండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి వచ్చేసి నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదా, దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, దీన్ని అయితే నేను వచ్చేసి ఒక మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి పొయ్యి మీద దీనిలో ఇప్పుడు నేనైతే టమాటాలు యాడ్ చేస్తున్నానండి. టమాటాలు అయితే వేయించుకోవాలి. ఓకేనండి, టమాటాలు అయితే వేగిపోయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఓకేనండి, అదే గ్యాస్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడైతే మనం దీనిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వంకాయలు అయితే మనం వేయించుకోవాలండి. ఓకేనండి, వంకాయలు యాడ్ చేసేసాను ఇప్పుడు. సో కొంచెం వేగేంతవరకు మనం అయితే మూత పెట్టేసుకుందాము. ఓకేనండి, వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. సో ఇవి చల్లారే లోపల మనమైతే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఓకేనండి, గ్యాస్ పైన అయితే నేను చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను చూడండి. ఓకేనండి, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి. సో బాగా హీట్ ఎక్కిపోయింది. నేను ఇందులో అయితే చేప వేస్తున్నాను చూడండి. ఓకేనండి, ఈ చేపలు ఫ్రై అయ్యేలోపు నేనైతే వంకాయలు టమాటాలు కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టేస్తానండి. ఇదిగోండి, మిక్సీ జార్లో వేసేసాను. దీన్ని అయితే మెత్తగా పేస్ట్లా చేస్తాను చూడండి. ఓకేనండి, దీనిలో కొంచెం నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా అయితే దీన్ని నేను పేస్ట్లా చేసుకున్నాను. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని చింతపండుని అయితే నేను ముందుగానే నానబెట్టాను కదండి. ఇది మనకి దీనిలో ఎంతైతే సరిపోతుందో అంత చింతపండుని అయితే మనం చక్కగా ఎలా చేత్తో అనుకొని ఈ చింతపండు పులుసుని అయితే దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఈ విధంగా అయితే మనం చింతపండు పులుసు యాడ్ చేసుకొని మనకి ఎంతగా చెక్కదనం కావాలో అంత చక్కగా కలుపుకోవాలండి. సో ఇప్పుడే దీనిలో నేను ఉప్పు అన్నీ సరిపోయే లేదో చూస్తానండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. సో ఇప్పుడైతే నేను చేపలను ఆల్రెడీ పెట్టాను కదండి, వీటిని రెండో వైపు టర్న్ చేసుకుంటాను. అదేవిధంగా ఈ పచ్చి పులుసులోకి వచ్చేసి నేను తాలింపు అయితే ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను చూడండి.
ఓకేనండి, చేప చూసారుగా చాలా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. అలాగే ఈ చేపను కూడా తీసేస్తున్నాను. ఇదే విధంగా చేపల మొత్తాన్ని అయితే ఫ్రై చేసి మీకు చూపించేస్తానండి. ఓకేనండి, నేను దీనిలో మళ్ళీ అయితే చేపలు వేసాను. ఇవి వేగే లోపల నేను వచ్చేసి మన పచ్చిపులుసు కావాల్సిన పోపుని అయితే పెట్టేసుకుంటాను. గ్యాస్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీనిలో అయితే నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు యాడ్ చేశానండి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. అదేవిధంగా 2 రెల్లల కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఈ పచ్చిపులుసులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఓకేనండి, పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి మనం అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇవైతే యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఆనియన్స్ వేయడం వల్ల అయితే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయండి. ఆనియన్స్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మన పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ఫైనల్గా అయితే మన చేపల ఫ్రై కూడా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో పచ్చిపులుసు అండ్ చేపల ఫ్రై అండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.